చూసిండ్రు కదా మహిళలంతా ఎట్లా గుమిగూడిండ్రో. మరిగా ఆలస్యమైతే సర్కారు ఇచ్చే 2500 రూపాయలు రావని అనుకున్నారో ఏం కథనో తెలియదు గాని ఇంట్లో పనులన్నీ ఇడిసిపెట్టి మరి ఇట్లా పోస్ట్ ఆఫీసు బాట పట్టిండ్రు మహిళలు. వికారాబాద్ జిల్లా పరిగిలున్న పోస్ట్ ఆఫీస్కు ఇవాళ పొద్దుటి సందే మహిళలంతా బారులు తీరిండ్రు. ఇంతమంది మహిళలు ఒకటే పారి ఆఫీస్కి వచ్చేటాళ్లకు దాంట్లో పనిచేసే అధికారులు కూడా పరేషాన్లు పడ్డారట. అరే మాకు సర్కారు నుంచి ఎసొంటి ఆదేశాలు రాలేదు, సర్కారు ఇత్తనన్న పైసలు ముచ్చట మాకు తెలియదని అన్నా కూడా పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని మహిళలంతా లైన్లు కట్టిండ్రు. ఇగి ముచ్చట మీకు ఎవరు చెప్పిండ్రంటే గీ అక్కేమంటున్నదో ఈనుండ్రి. మీకు ఎవరు చెప్పారా అక్క ఇక్కడ రావాలని చెప్పి? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసేది 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. దాని గురించి సర్కారు పెద్దలు మీటింగులు పెట్టినప్పుడల్లా మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, వాళ్లకు బస్సులు కొనిస్తున్నాం, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాం, అట్లనే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఇస్తాం ఎవరెవరికి ఇస్తాం అనేది మాత్రం చెప్తలేరు. కాకుంటే కొంతమంది 2500 రూపాయలు రావాలనంటే పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని పుకార్లు పుట్టించే వరకు మహిళలంతా ఆశ కొద్ది ఇట్లా పోస్ట్ ఆఫీస్కి వచ్చిండ్రు. మరి ఇక సీఎం రేవంత్ అన్నో అధికారంలోకి వచ్చినాక మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇచ్చే కార్యాన్ని జల్దీనే అమలు చేసే పని ముంగటేసుకోండ్రి. చాలా మంది మహిళలు మీరు ఆ పథకం ఎప్పుడెప్పుడు సాల్వ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆశ పెట్టి ఆఖరికి తుస్సుమనిపియకుండ్రని అంటున్నారు అక్కడికి వచ్చిన మహిళలు. చూడాలి మరి ఈ ముచ్చట్ల రేవంత్ అన్న సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో.